ఏదో మమ్మల్ని మన్నించండి నాయన. ఈ రాత్రికాల సేపులో ఈ విధంగా తండ్రి ఓ ప్రభా ఈ వాక్యం యొద్దకు మమ్మల్ని సమకూర్చినందుకు నాయన నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నువ్వు తండ్రి సేవకుని నిలబెట్టుకుని ప్రభా నాతోటి మాతోటి అందరితో మీరు మాట్లాడండి నాయన. నువ్వు మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. నీవే నిత్యజీవ మాటలు కలిగిన వాడు నాయన. ఓ నిర్ణయ కాలంలో తండ్రి ఓ ప్రభా విధవరాలను దర్శించినట్లుగా నాయన, నిర్ణయ కాలంలో ప్రభా సమరయ స్త్రీని దర్శించినట్లుగా ప్రభా ఓ ఈ నిర్ణయ కాలంలో ప్రభా కూర్చున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ఓ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు ప్రభా. మరొక హృదయాలను తెరవండి నాయన. ప్రత్యక్షం దయచేయండి ప్రభా. ఓ తప్పనిసరిగా వాక్యాన్ని పట్టుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఓ మీరు మా మధ్యలో వాక్యాన్ని విరవండి నాయన. ఆ అమ్మాయి మార్గం అనుభవం మాకు దయచేయండి ప్రభా. ఓ రాత్రి కలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాము నాయన. ఓ సేవకుని ఎత్తి పట్టుకుని ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి నాయన. ఓ మా ప్రత్యక్షం తెరవండి ప్రభా. చివరి దినాల్లో జీవిస్తున్నాము నాయన. ఎత్తబడే దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. ఇదిగో కుడి ఏదో ఎడమైన ఏదో తిరిగి ప్రజల మధ్యలో నాయన కొన్ని వాక్యాన్ని తెరవండి ప్రభా. ఇదిగో సోదరులు ఎంతగానో బలహీనైపోతున్నారు నాయన. ఇదిగో నిద్రాత్మల చేత ప్రభా సోమరులుగా ప్రభా ఓ తండ్రి పని పాటల ద్వారా నాయన ఇదిగో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్న మమ్మల్ని క్షమించండి దేవా. రాత్రి కలశంలో ప్రభా ఆనాడు శిష్యులతో మాట్లాడినట్లుగానే ప్రభా ఓ సేవకుల్లో ఉండి మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి నాయన. ఓ తను మమ్మల్ని పూర్ణులుగా చేయమని తండ్రి. ఓ ఈ కూడికి ఆటంగా దెయ్యాలు బంధించండి నాయన. ఓ మీరు రంగం మీద దిగి వచ్చి మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. సమయంలో చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దెనున్న కపెర్నహూముకు పోవచ్చున్నది. అంతలో చీకటి అయిన కానీ యేసు వారి యొద్దకు ఎక్కును రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి యొద్దకు వచ్చిట చూచి భయపడి, అయితే ఆయన నేనే భయపడుకుని అని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడేది. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరెను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభు యొక్క నీ ప్రశస్తమైనటువంటి రక్తం కిందకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము. మా జీవితాలు మీరు అంగీకరించండి. మా దోషములు, మా ప్రతి అపవిత్రత దేవ, మాలో ఉన్న ప్రతి విశ్వాసమును వేరగొట్టండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ రాత్రి నీతో మీ సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను దేవ. నీతో గొప్ప సహవాసం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మచేత నింపండి. నీ గుడికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రతి దురాత్మ శక్తులను బంధించండి దేవా. నీ బలమైన ఆత్మ మధ్యలో దిగవచ్చి ప్రభువా ఓ దేవా, ఇది అద్భుతమైన శక్తిని కుమ్మరించి నా జీవితాన్ని వర్ధిల్లింపచేయమని తండ్రి. నీ గుడికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి దురాత్మ శక్తులను క్రీస్తు విరుద్ధ ఆత్మలను బంధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుడిని మహిమపరుస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు వరదల్లో ఉన్నప్పుడు మేము ప్రార్థించాం. వాస్తవానికి రావాలని ఆశపడ్డాం కానీ సహోదరులు వద్దులేండి పర్వాలేదు అని చెప్పేసి ఉన్నారు. అయినప్పటికీ రావడానికి చాలా ప్రయత్నం చేశాం కానీ కొన్నిసార్లు ఫోన్ పనిచేయలేదు, కొన్నిసార్లు ఏమో రావడానికి వీలు అవ్వలేదు. అయితే మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసాం. దేవుడు మిమ్మల్ని కాపాడాడు, భద్రపరిచాడు. దేవుడు తన రెక్కల కింద కాపాడాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలుని కాపాడువాడు కుల్పడు, నిద్రపోడు. నిజంగా ఆయన పిల్లల్ని ఆయన భద్రపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుని నేను త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే మనం చాలా ఇది ఆలస్యం అయిపోయింది కనుక. మీరు నా పొరపాటు ఉంది. ఎందుకంటే దూర ప్రాంతం వెళ్ళాము,
వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఆ సమయానికి రాలేకపోయాను. ఏదేమైనప్పటికీ కొద్ది సమయం మాత్రం నేను వాక్యాన్ని మధ్యలో మాట్లాడతాను. సుదీర్ఘమైన సమయం మాత్రం నేను వచ్చిన దేవుడిని కష్టపడాలి, మరి ఉదయం మరలా ఈ పనిలోకి వెళ్ళాలి కాబట్టి నేను తక్కువ సమయాన్ని ముగిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడతాను నేను. ఇక్కడ యేసు ప్రభువారు యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ శిష్యులు ఏం చేస్తున్నారంటే కపెర్నహూము అనే ప్రాంతానికి బయలుదేరుతూ ఉన్నారు. ఈ కపెర్నహూము అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలము లేదా ఆదరించబడే స్థలం అని దానికి అర్థం. సాయంకాల సమయంలో వాళ్ళు దోనెక్కి ఆ యొక్క కపెర్నహూము అనే అద్దరికి వాళ్ళు బయలుదేరడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు దోణి ఎక్కడానికి ముందు వాళ్ళు దేవుడితో సహవాసం చేస్తూ అద్భుతమైన కార్యాలు చూశారు, అద్భుతమైన మహత్కార్యాలు చూసుకుంటూ వచ్చారు. అక్కడ యేసుప్రభువు వారు కొండ మీద ఎన్నో చక్కటి ప్రసంగాలు చేశాడు. దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎంతో తృప్తిపడుతున్నారు. చక్కటి వాక్యము ప్రత్యక్షత వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే దరిదాపుగా చాలా దినాలు వాక్యం చెప్పిన వాళ్ళు ఆకలి లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆకలి లేదు. ఎంతో దీర్ఘంగా వాక్యం ప్రసంగిస్తున్నాడు యేసుప్రభువు వారు. కొండ మీద కూర్చోబెట్టి వాళ్ళు తిందామన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క మేము లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి, డిన్నర్ చేయాలి అన్న సంగతి మర్చిపోయారు. సో అంత వాక్యములో లీనమయ్యారు. ఈరోజు కూడా మనం వాక్యములు ఎక్కువగా లీనమవుతూ ఉండాలి. వాక్యము సన్నిధిలో మనం ఎక్కువగా మన జీవితాన్ని పూర్తిగా కుమ్మరించుకున్నప్పుడు సమయం పట్టించుకోము, మన ఆరోగ్యం పట్టించుకోము, మనకు బీపీ షుగర్లు పట్టించుకోము, మనకున్న సమస్యలు గుర్తురావు. అందుకే మన బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, ప్రవక్త ఏం నేర్పిస్తున్నాడంటే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం వస్తున్నామో మన శరీరం యొక్క బలహీనతలు, శరీరం ఉన్నటువంటి యొక్క బడలికలన్నీ కూడా మర్చిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వాస్తవానికి నేను బైక్ మీద వస్తున్నప్పుడు కూడా నా ఆలోచన అదే. ఎందుకంటే రాత్రి సరిగా నిద్రపోలేదు, ఉదయం కూడా చాలా బాడీ అలసటగా ఉంది, ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాం. ప్రభువా ఏంటి చాలా బడలిగ్గా ఉంది నాయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన మరలా నన్ను తాగుతూ ఉంది. ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్తే నూతన బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది అని చెప్పి దేవుడు నన్ను బలపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అబ్సల్యూట్గా ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో మనం కూర్చుంటున్నామో సరిగా సమర్పించుకుని మనం ఎంత అలసిపోయినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా ప్రభు యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క సన్నిధి కాంతి మనం తాకినప్పుడు మనం మరలా నూతన ఉద్యోగంతో నూతన బలంతో మనం ఉంటాం. ఈరోజు అనుకుంటాం మనం ఇంటికాడ ఉంటే బలహీనంగా ఉంది, సన్నిధికి రాకపోతే, సన్నిధికి రాకుండా చాలా అలసిపోయి మనం ఇంటికాడ ఉంటాం వాస్తవానికి. కానీ మనకు స్వస్థత రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, శక్తి రావాలన్నా ఎక్కడ రావాలి తెలుసా? ప్రభు యొక్క సన్నిధికి రావాలి. మన బలహీనత ఎక్కడ పోతుంది తెలుసా? దేవుడి యొక్క సన్నిధిలో పోతుంది. ఇంటికాడ ఉంటే బలహీనత పోదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా జీవితంలో ఇంటికాడ ఉండడం ఇష్టపడాలని, సువార్త పరిచయంలో ఉండాలి, వాక్యాలు ప్రకటిస్తూ ఉండాలి, కనీసం దేవుడి కొరకు ఆ యొక్క తిరగాలి, కూటాలకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటాను. ఒకవేళ బలహీనత ఎప్పుడు వస్తుందంటే సరిగా దేవుడితో సహవాసం చేయకపోతే మనకు బలహీనత వస్తుంది. ఇంటి దగ్గర ఉంటే మనకి ఏంటి స్వస్థత ఏమి రాదు. కానీ ప్రభు సన్నిధిలో ఉండి వాక్యములో మనం లీనమవుతున్నప్పుడు, వాక్యానికి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నప్పుడు మనం పూర్తిగా స్వస్థత పొందుకుంటాం. ఈరోజు మనకు స్వస్థత అనేది బయట లేదు, ప్రభు యొక్క సన్నిధిలో స్వస్థత ఉంది, ప్రభు యొక్క సన్నిధిలో ఆనందం ఉంది. అందుకే ఎక్కువ దేవుడి సన్నిధిలో మనం ఇష్టపడాలి, దేవుడి సన్నిధిలో మనం వచ్చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతో సుదీర్ఘంత ప్రసంగిస్తున్నాడు, ఉదయం మొదలు పెడుతున్నాడు, చాలా రోజులు గడిచిపోతున్నాయి, అంత ప్రసంగం చేస్తున్నాడు. వాళ్ళు ఆకలి లేదు, దెబ్బకలు లేవు, దాహం లేదు, మంచిలు గుర్తు లేదు, ఆకలి గుర్తు లేదు, లేకపోతే ఆ యొక్క కాళ్ళు తిమ్మిరిపోవడం కూడా తెలియదు. ఈరోజు మనం 5 నిమిషాలు కానీ కూర్చుందామంటే కాళ్ళు అలా మాట్లాడతాం, ఇలా మాట్లాడతాం, లేకపోతే అటు తిరిగేస్తాం, ఇటు తిరిగేస్తాం, ఇబ్బంది పడిపోతుంటాం. కానీ యేసు ప్రభు అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆత్మలో కుమ్మరించుకున్నప్పుడు ప్రజలు వాళ్ళు శరీరాన్ని మర్చిపోయారు, వారికున్న ఆకలి మర్చిపోయారు, వారికున్న దాహం మర్చిపోయారు, పూర్తిగా దేవుని వాక్యం మీద మనసు పెడుతున్నారు. ఈరోజు మనం ఎప్పుడైతే పూర్తిగా దేవుని మనసు ఆ యొక్క వాక్యం మీద మనసు పెడుతున్నామో నిద్ర మనల్ని ఏమీ చేయలేదు, మన బలహీనతలు ఏమీ చేయలేవు, మన శరీర వీక్నెస్లు ఏమీ చేయలేవు. అందుకే మనం పూర్తిగా వాక్యం మీద దృష్టి పెట్టండి. అసలు కనీసం నిద్ర అనేది రాదు, కనీసం మనకు బలహీనతలే ఉండవు. ఈ విషయాలు మీకు అర్థమవుతే ఎప్పుడు కూడా దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడతారు. నిజంగా విషయం ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఆకలి మర్చిపోయారు. ఈరోజు మనం చిన్న పిల్లలు కానీ మనం తీసుకొస్తే 5 నిమిషాలకు ఒకసారి బిస్కెట్లు తింటారు, లేస్ ప్యాకెట్లు తింటారు. కానీ యేసు ప్రభు కూడికలో ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో చిన్న పిల్లలు కూడా తినడం మర్చిపోయారు.
బాలురు కూడా ఆహారం మర్చిపోయారు, క్యారెలు మర్చిపోయారు. అంత వాక్యంలో లీనమైపోతున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కంటిన్యూగా కూడడం జరుగుతూ ఉంది. చాలా కంటిన్యూగా కూడడం జరుగుతూ ఉంది. ఎంత ఉద్యమంగా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఆకలి మర్చిపోయారండి. ఆమేన్. మనం ఏం చేస్తామంటే 12-1 గంట దాటేటప్పటికి మనకు షుగర్ లెవెల్ పలస పడిపోతా అనుకుంటాం. మనకి బీపీ తగ్గిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, లేదా షుగర్ డౌన్ అయిపోతుంది, సరిగా మనకు ఆకలి వేసేస్తుంది, వెళ్ళి ప్లేట్ పట్టుకుని తినాలనుకుంటాం. కానీ వాస్తవానికి నీకు నిజంగా పరిశుద్ధాత్మ ఆధీనంలోకి నువ్వు వెళ్తే నీకు అసలు ఇబ్బంది ఉండదండి. మా చిన్న కుమారుడు తెచ్చుకున్న క్యారేజ్ కూడా మర్చిపోడంటే అంటే అంతకు ముందు ఎలాంటి అనుభవం పొందుకున్నారంటే వీళ్ళు కనీసం ఆకలి లేదు, దప్పుగా లేదు, కష్టాలు లేవు, దుఃఖం లేదు, ప్రపంచాన్ని మర్చిపోయారు. అక్కడ ఏం కనబడుతుంది తెలుసా? ఏదేని తోట యొక్క పరిస్థితి కనబడుతుంది అక్కడ. ఏదేని తోటలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కొండ మీద ప్రసంగం అలాగే ఉంది. ఏదేని తోటలో వాళ్ళకి ఆకలి లేదు, అవాదములకి. ఏదేని తోటలో దాహము లేదు, ఏదేని తోటలో కొట్లాటలు లేవు, ఏదేని తోటలో లోక విధమైన ఆలోచనలు లేవు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు ప్రసంగిస్తున్నప్పుడు లోకాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటుంటే మన వాక్యం వింటాం, ఇంటికాడ కూర దాకా ఏముంది, కూర ఉందా, తినేసిందా, పిల్లి నాకేసింది అనుకుంటాం మనం. లేదా కుక్క ఎత్తుపోతే ఆలోచిస్తూ ఉంటాం. రేపు పొద్దున పని ఏంటి, రేపు పొద్దున 5 గంటలు లేగాలి, ఒక 5 నిమిషాలు ఎక్కువగా చెప్పేస్తున్నాడు, ఏంటి మన సమస్య అనుకుంటూ మనం ఆలోచిస్తాం. కానీ ఏదైనా తోటలో అలాంటి టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు, ఇబ్బంది లేదు. ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఏదేదో చిత్రంగా అనిపిస్తా ఉంది అక్కడ. ఏదేని తోటలో ఎంతమందికి తెలుసు ఎంత అద్భుతంగా ఉంది అది. కనీసం ఆకలివలసిన పని లేదు, తినవలసిన పని లేదు, ఎలాంటి ఎమర్జెన్సీ ఫోన్లు మెసేజ్లు వినవలసిన పని లేదు. హల్లెలూయా. ఈరోజు ఏ ఫోన్ వచ్చినా ఫోన్ చేస్తున్నాడు, ఏం జరిగింది ఏంటి, ఎంత టెన్షన్ వచ్చింది ఏమో అనిపిస్తూ ఉంటుంది మనకి. మీ పరిస్థితి అంటే కానీ నా పరిస్థితి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఫోన్లు 1 గంటకి 2 గంటలకి 12 గంటలకి ఫోన్ మీద వచ్చినప్పటికి వీళ్ళకి ఏదో సమస్య ఉందని చెప్పి కంగారు అవుతుంటాను. అంటే ఇక్కడ కొట్టాడు టెన్షన్. ఏదైనా తోటలో టెన్షన్ లేదు. ఈరోజు మన ప్రవక్త నేర్పించాడంటే ఎక్కడైతే 2-3 కూడుకున్నారో అది ఏదైనా తోటగా మనం మార్చుకోవాలి. ఈ యొక్క గృహం ఏదైనా తోటగా మారినప్పుడు మీకు బాధలు గుర్తుండవు, అప్పులు గుర్తుండవు, ఆర్థిక సమస్యలు గుర్తుండవు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వాతావరణాన్ని మనమే సృజించుకోవాలి. ఆదాముకు అప్పులు కూడా ఉందా, అవ్వమ్మకు అప్పులు కూడా ఉందా, లేదా పక్కింటి వాళ్ళతో గొడవలు ఉన్నాయా? ఎలాంటి బాధ అలాంటిది ఏమీ లేదు, దేవుడితో పూర్తిగా ఉన్నారు. ఈ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువు దగ్గర పిల్లలకు ఆకలి లేదు, దాహం లేదు, ఆమేన్, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళే పని లేదు. అంత విధానంగా ఒక ఏదేని ప్రతిబింబిస్తుంది నా కోటం. ఏదేని ప్రతిబింబిస్తుంది. ఆ ఏదేనిలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం ఏదేనిగా కానీ మన వాతావరణాన్ని మన గృహాలను కానీ సృష్టించుకుంటే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు గొప్ప కార్యాలు జరగట్లేదంటే మన చుట్టూ ఏదేని వాతావరణాన్ని సృష్టించుకోలేకపోతున్నాం. ఏదైనా వాతావరణం చాలా అద్భుతమైన వాతావరణం అండి అది. ఏదైనా దేవుడు దిగి వస్తున్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండేది. ప్రభువు కొరకు ఆసక్తిగా పరిగెట్టేవారు. ప్రభు పాదాల దగ్గర పడి ప్రభువుతో గడుపుతూ చాలా ఆసక్తిగా ఉండేవారు వాళ్ళు. ఆ గొప్ప ఏదైనా వాతావరణాన్ని మన కుటుంబంలో మన గృహాల్లో అవి కలిగించుకున్నప్పుడు నీకు ఎంత బాధలు ఉండవు. ఒకవేళ నువ్వు రోగి అయిపోయావా నీకు బాధ ఉండదు, నువ్వు బలహీనం అయిపోయావా నీకు బాధ ఉండదు, లేకపోతే నీకు భయంకరమైన శోధనలు వస్తున్నాయా అయినా బాధ ఉండదు. అవన్నీ మర్చిపోతావు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటావు. చూడండి ఎంత ప్రసంగం చేస్తున్నాడు, మర్చిపోయారు నాకు. ఆమేన్. మర్చిపోయారని అంత లీనమైపోయారు. అయితే ఏం జరిగింది? ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము భోజనం చేయలేదు ఇప్పుడు అని గుర్తొచ్చిందంట. మేము భోజనం చేయలేదన్న సంగతి ఎప్పుడు గుర్తొచ్చింది? ఆ కూటం వాక్యం చెప్పి చివరి ప్రార్థన చేసిన తర్వాత అవునా మేము భోజనం చేయాలా? ఆ స్థితి యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేసేంత వరకు కూడా వాళ్ళకి భోజనం కూడా లేదు. అవునా? అలాంటి గొప్ప వాతావరణంలో ఉన్నారండి వాళ్ళు. ఈరోజు దేవుడు మన కూటాన్ని అక్కడికే తీసుకెళ్ళాలని ఆశ. మనం అందరిని అక్కడికే తీసుకెళ్ళాలి. 12 దాటిందంటే షేక్ అయిపోతున్నాం మనం. ఆమేన్. అవునా కాదా? వృద్ధాప్యం కూడా అడ్డు ఉండకూడదు మనం. నేను ముసలండి బావా, 4 మెతుకులు కడుపులు వేసుకోవాలి బావా, అది కూడా ఉండకూడదండి. అంత గొప్ప వాతావరణానికి దేవుడు తీసుకెళ్ళాలని దీన ప్రార్థన దేవుడికి. ఈరోజు ఇప్పుడు ఒకేలా మనం ఉండకూడదండి. మన జీవితాలు మార్పు జరుగుతూనే ఉండాలి. మన కుటుంబ జీవితాల్లో మార్పు రావాలి, మన వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి, మన సంఘ జీవితంలో కూడా మార్పులు రావాలి.
ఇప్పుడు రొటీన్ జీవితం మనకు వద్దు. నువ్వు నిన్ను చూసుకున్నప్పుడు నిన్నటి వల్లే ఈ రోజు ఉన్నావంటే నీకు మార్పు ఏం లేనట్టే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిజంగా నిన్నటి లైఫ్కి ఈ రోజు లైఫ్కి కొంచెం చేంజింగ్ రావాలని మనకి. హల్లెలూయా. సో నిజంగా గమనించండి నా ప్రియమైన సోదరులారా, ఆ గొప్ప కొండ మీద ప్రసంగం చేస్తున్నాడండి యేసుప్రభు. చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు, వృద్ధులు ఎంతమంది వచ్చారు? దరిదాపుగా 5,000 మంది సైలెన్స్ ఉన్నారు, వాక్యం వింటున్నారు. 5,000 మంది వాక్యాన్ని సైలెన్స్గా ఉంటున్నారు. దైవికమైన సన్నిధి అక్కడికి వచ్చేసింది. ఎప్పుడైతే సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో అక్కడికి దేవుని సన్నిధి, దేవుని దూతలు దిగి వస్తాయి. మీకు విషయం తెలుసా? మన ప్రవక్త ఏం నేర్పించాడు తెలుసా? ఇక్కడ బహుశా 10-15 మంది ఉన్నారు. ప్రవక్త ఏంటో తెలుసా? ఇక్కడ 30 మంది ఉన్నారు అన్న. 20 మంది ఉంటే 40 మంది ఉన్నాడు అన్న. ఎప్పుడైతే మనము ఆ యొక్క పూర్తిగా సమర్పణ హృదయంతో వాక్యం ఏంటో నేర్చుకుంటున్నామో ఆ యొక్క కుటుంబం చుట్టూ దేవతలు ఉంటాయి అన్న. ఆమేన్. సో 5,000 మంది చాలా ప్రశాంతంగా వాక్యం వినగలుగుతున్నారండి. అది గొప్ప ఏదైనా తోటను ప్రతిబింబిస్తుందండి. అది ఇప్పుడు ప్రతి కూటము, ప్రతి సహవాసము ఏదైనా తోటగా మార్చుకునే శక్తి ఈరోజు మనకి ఇచ్చాడు. దేవుడు ఏమన్నా తెలుసా? ప్రవక్త ఏమన్నా తెలుసా? మీరు నిజంగా సృష్టికర్తలు అయితే చక్కటి వాతావరణం సృష్టించాలట. ఈరోజు పలకబడిన మాట, ఈరోజు మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఈరోజు నువ్వు సృష్టించేది ఏంటి తెలుసా? మొట్టమొదటి సృష్టి ఏంటి? సృష్టించేది దైవికమైన వాతావరణం సృష్టించాలి. 5,000 మందిని అలా ప్రసంగిస్తుంటే పక్క ఉన్నారో తెలియదు, అందరూ చేసి వైపే చూస్తున్నారు వాక్యం. ఈరోజు పక్కన ఇలా కుర్చీ జరిగిందంటే కుదురుండు ఏంటి బాబా అంటాం మనం. పక్కోళ్ళు అలా నీళ్ళు తాగుతున్నారంటే మనకి నీళ్ళ మీద దాహం వేస్తుంటారు. ఎవరైనా చప్పుడు చేశారంటే మొత్తం సంఘం అంతా ఇలా చూస్తారు. అవునా? కానీ 5,000 మంది యొక్క కాన్సన్ట్రేషన్ యేసు మీద పెట్టావు. ఇప్పుడైతే నువ్వు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టావో నీ దగ్గర ఏదో జరుగుతుంది, గొప్ప కార్యం. వీటి వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసం వస్తుంది. ఏం వినడం వల్ల? వాక్యం వినడం వల్ల. ఎందుకు విశ్వాసం వచ్చి నేనేం చేస్తుంది? విశ్వాసం వచ్చి నేనేం చేస్తుంది? ఆమేన్. నిన్ను దేవుణ్ణి కుమారుడు రూపంలో నేను మారుస్తాడు. ఆమేన్. 5,000 మంది ప్రసంగం చేస్తే అందరూ మర్చిపోయారండి. చాలా ఏమైపోయారండి, వాళ్ళ శరీరాలు మర్చిపోయారు, వాళ్ళు అలసిపోవడం మర్చిపోయారు. ఆమేన్. క్వశ్చన్ చెప్పనా? మనం అలసిపోయిన సంగతి మనం మర్చిపోతాం, కానీ మన శరీరం జ్ఞాపకం చేస్తుంది. అసలు మన శరీరాన్ని మర్చిపోతారు, ఎక్కడ ఎవరికి జ్ఞాపకం చేస్తారు. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన బాడీని మర్చిపోవాలట. మన శరీరాన్ని మర్చిపోయి అంత ఆత్మలో ప్రవేశించాలట. దేవుడికి స్తోత్రం కలుగు. మనం ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు మన శరీరాన్ని విడిచిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ శరీరాన్ని ధరించుకుని ప్రార్థన చేసావు అనుకో, నువ్వు అలసిపోయావు, నువ్వు ఉదయం అంతా కష్టపడ్డావు, నీకు చేయి నొప్పి, కాలు నొప్పి, అది ఇంకేదో చెప్తాను శరీరం. కానీ ఈ శరీరాన్ని కూడా మనం మర్చిపోయి ఆత్మలో ప్రవేశించి ప్రార్థించామనుకో, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారి. గంట ప్రార్థన చేస్తావు, 2 గంటలు ప్రార్థన చేస్తావు, 3 గంటలు చేస్తావు, తెల్లవారులాగా ప్రార్థన చేస్తావు, రాత్రి అంతా ప్రార్థన చేస్తావు, రాత్రి అంతా వాక్యం వినమని అంటావు. ఎందుకని? నువ్వు ఆత్మలో ప్రవేశించాలి. ఈ శరీరం అస్తమానం జ్ఞాపకం చేస్తాడు, నువ్వు అలసిపోయావు నాన్న, నాకు నిద్ర కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో 5,000 మంది చక్కగా వాక్యం విన్నారండి. దేవుడు యొక్క సన్నిధి దిగొచ్చేసి లాస్ట్లో చెప్పాడండి, మీకు ఆకలేస్తుంది కదా, ఆహారం కావాలని. ఏదన్నా ఆహారం ఉందా? ఎక్కడుందో సార్? ఏమీ లేదు ఆహారం. 5,000 మందికి మనం భోజనం పెట్టాలంటే చాలా డబ్బు కావాలి. ఆమేన్. అప్పుడేమన్నారు? ఒక చిన్న కుమారుడు ఉన్నాడట. అతను కుమారుడు దగ్గర ఏం తెచ్చాడు? కేడలో తెచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న అతను ఎంత తెచ్చుకున్నాడు. తెచ్చుకుని మర్చిపోయాడు. పిల్లలకి అలా ఏదన్నా ప్యాకెట్ తెచ్చుకున్నారంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు సార్. ఏదన్నా కొట్టిగా నుంచో లేకపోతే ఎవరన్నా చుట్టాలో స్వీట్ బాక్స్ తెచ్చారంటే వాడు ఆటగాళ్ళు ఇంటికి ఇటు తిరుగుతుంటాడు. అటు వెళ్తాడు, ఆ స్వీట్ అట్టమంటాడు, ఇటు వెళ్ళమంటాడు, ఆ స్వీట్ అట్టమంటాడు. ఆ పప్పులో ఆ బాక్స్ అంతా అయ్యేంత వరకు ఇంటికాడ కదలడాడు. కానీ క్యారేజ్ బాక్స్ తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని మర్చిపోయేటట్టుగా ఆ కుమారుడు అయిపోయాడు. అంటే మరి ఎంత గొప్ప సన్నిధి అక్కడ ఉందో చూడండి. ఎంత గొప్ప సన్నిధి అక్కడ కుమ్మరించబడిందో చూడండి. అంటే ఆకలే లేదండి. అందుకే ఏదైనా తోటలో ఆకలి లేదు, దప్పిక లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమైంది? ఆకలి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నాడు? దేవుడు ప్రార్థించాడు.
వండుదాము, వెళ్దాము, టిఫిన్ సెంటర్కి ఇద్దాం, అక్కడ ఒక 1000 మందికి, ఇక్కడ 5 మందికి క్యాటరింగ్ ఇచ్చేద్దాం అనుకోవట్లేదు. ఎక్కడికి ఇచ్చాడు క్యాటరింగ్? ఇప్పుడు ఏ క్యాటరింగ్ చెప్పాడు? పరలోకపు క్యాటరింగ్ చెప్పాడంటారా? ఎవరు చెప్పారు పరలోక క్యాటరింగ్? ప్రభువు చెప్తున్నాడు. పరలోకంలో క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసా, మనకు పరలోకం నుంచి ఫుడ్ వస్తుందని. అక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? మంచి వంట చేసే దూతలు ఉన్నాయని తెలుసా? మంచి చపాతీ చేసే దూతలు ఉన్నాయి, మంచి చికెన్ ఫ్రై చేసే దూతలు ఉన్నాయి, మటన్ ఫ్రై చేసే దూతలు ఉన్నాయంటారా? అందుకే ఏం చేసి ఏలి ఆకలితో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాకి? భూమి నుంచి వచ్చిన కాకి కాదు, పలకబడిన మాటతో వచ్చిన కాకి. భూమి మీద ఉన్న కాకి అయితే ఏలియాకి పెట్టకుండా తినేస్తుంది అది. కానీ సహజాతీతమైన కాకి ఏం చేసింది? పైనుంచి పంపించారు రొట్టె ముక్క, మాంసం ముక్క. ఆ మొక్క అట్టుకొని ఏలియాకి ఇచ్చింది. దేవుడు పైన క్యాటరింగ్ చేసి మనకు పంపిస్తాడా లేదా? ఇజ్రాయేల్ ప్రజలకి 40 సంవత్సరాలు క్యాటరింగ్ చేసి ఫుడ్ పంపించాడు. వంట చేసి పంపించాడా లేదా? దేవుడికి వంట చేసే వాళ్ళు ఉన్నారా? ఆమేన్. ఆ మన్నా ఎవడో తయారు చేయలేడు. శ్రావణి కిచెన్ చేయలేదు, అమ్మ కిచెన్ చేయలేదు, లేకపోతే ఏ చెఫ్, ఏ రెస్టారెంట్ కూడా చేయనటువంటి చక్కని వంట ఆహారం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? సహజాతీతమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. అందుకే ఏదైనా తోటలో కూడా సహజాతీతమైన కార్యాలు జరిగాయి. పలిగితే సముద్రం పక్క వెళ్ళొచ్చు, పలిగితే చెట్టు పక్క వెళ్తుంది, పలిగితే సింహాలు మాట్లాడుతున్న మాట వింటున్నాయి, ఏనుగు మాట వింటుంది, కోతులు మాట వింటున్నాయి, సర్వ మానవాళి మాట వింటుంది. అంత గొప్ప దైవికమైన వాతావరణంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఒక సంఘంలో కూడా అద్భుతాలు జరగాలంటే, ఒక కుటుంబంలో కూడా అలా జరగాలంటే, కుటుంబంలో ఆ దైవికమైన వాతావరణం మనం సృజించుకోవాలి. ఎంతసేపు కొట్టుకుని తిట్టుకుంటే ఇంకెక్కడికి వస్తుంది దైవికమైన వాతావరణం? అందుకే రావట్లేదు మన జీవితాల్లో. వాడికి దూరం అయిపోతున్నాం. దేవుడు మన మీద, అందరి మీద, నా మీద, మీ మీద కృప చూపును గాక. ఆ పరిస్థితుల్లోకి, ఆ స్థితిలోకి దేవుడు మనం నడిపించును గాక. దేవుడు ఖచ్చితంగా మనం నడిపించాలి ఆ స్థితిలోకి. ఆమేన్. ఇప్పుడు ఏం చేయండి? అద్భుతమైన కార్యం జరిగింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని 5,000 మందికి పెట్టాడు. మిగిలిపోని వేస్ట్ చేయొద్దు అన్నాడు. మిగిలిపోనివే వేస్ట్ చేయొద్దు. ఇక్కడ మిగిలిన 12 గంపలు ఇత్తనని రాయబడింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చూపించాడండి. ఇన్ని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగించాడు. ఆ కొండ మీద ఏదైతే జరిగిందో, ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. ఏదైనా తోటలో ఆకలి లేదు, దప్పులు లేదు, రోగాలు లేవు, తెగుళ్ళు లేవు, అయితే శరీర పడలికలు లేవు. అంత గొప్ప స్థితిలో ఉన్నారు. అయితే ఏమైంది? సాయంకాలం వచ్చేటప్పటికి, ఆ సాయంకాలం అయ్యేటప్పటికి, ఒక సాయంకాలం అయ్యేటప్పటికి ఏం జరిగింది తెలుసా? ఏదైనా తోటలో ఆమేన్. ఒక సాయంకాలం వచ్చేటప్పటికి వీళ్ళు మానవ మనసు పొందుకున్నారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు కూడా ఒక సాయంకాలం వచ్చేటప్పటికి మానవ మనసు పొందుకున్నారు. పొందుకున్నారంటారా? ఆమేన్. సాయంకాలం ఎదురుగా మానవ మనసు వచ్చింది. ఎలా వచ్చింది? ఇంత అద్భుతాలు, ఇంత సూపర్ నేచురల్ కార్యాలు జరిగిన తర్వాత కూడా శత్రువు ప్రవేశించాడు. ప్రవేశించేమనుకుంటున్నారు? మేము కపెర్నహూముకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ సాయంకాలం అయినప్పుడు శిష్యులందరూ బయలుదేరి ఏం చేశారంట? దోణెక్కి సముద్రంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. విషయం ఏంటంటే, దేవుడు వారితో ఆ సాయంకాలం సహవాసం చేయాలి. వాస్తవానికి ప్రతి సాయంకాలము ఏదైనా తోటకి ఎవరు వచ్చేవారు సహవాసం చేయడానికి? ది గ్రేట్ యెహోవా వారి మధ్యలోకి వచ్చి సాయంకాలం సహవాసం చేసేవాడు. కానీ ఈ సాయంకాలం వచ్చేటప్పటికి వాళ్ళు దేవుడితో సహవాసానికి బదులుగా వేరే ప్రయాణం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? వేరే ప్రయాణించు. ఇన్ని అద్భుత కార్యాలు, సహజాతీతమైన కార్యాలు, దేవుని ఆకలి లేని కార్యాలు, గొప్ప కార్యాలు చూసినటువంటి ఈ దేవుని పిల్లలు, దేవుని శిష్యులు సాయంకాలం దేవునితో సహవాసం చేయవలసిన సమయం వచ్చేటప్పటికి రూటు మారింది. ఈ రోజు కూడా చూడండి, ప్రతి ఇంట్లో సాయంకాలం ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రతి సాయంకాలం దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరుచుకోవాలి, కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన సహవాసం చేయాలి. కానీ అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం? రూట్లు మారాయి. ఎప్పుడైతే మన రూటు మారిందో మన జీవితం కూడా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రూటు మారిందా లేదా? సాయంకాలం వచ్చేటప్పటికి వాడు దేవునితో, యేసుతో సహవాసం చేయవలసిన వారు వాళ్ళకి ఇష్టమైనట్టుగా దూరం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఏదైనా తోటలో ప్రతి సాయంకాలం యెహోవాతో వాళ్ళు సహవాసం చేసేవారు. కానీ ఒక సాయంకాలం మాత్రము
సహవాసం చేయడానికి బదులుగా వేరే చోటకి వెళ్ళారు. వెళ్ళారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయారండి. అదే జరిగింది. ఇప్పుడు సముద్రం మీద ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. దేవుడు ఏదేని తోటలో పెట్టాడా? ఒక సాచాతీయమైన భూమిలో పెడితే వీళ్ళు సముద్ర మార్గాన్ని ఎన్నుకున్నారు. నీటి మార్గం ఏంటో తెలుసా? నీరంటే ఏంటి? జనులు, పాపులారిటీ, గొప్పతనం. ఆమె ఈ ప్రయాణాన్ని వాళ్ళు ఎన్నుకున్నారండి. ఈరోజు కూడా మార్గము తప్పుతున్నారు. దేవుని పిల్లలు కూడా ఏదేని భూమిలో ఉండవలసిన పని బదులుగా ఏదేలో సంచరించాలి, కానీ నీటి మార్గాన్ని ఎన్నుకున్నారు. నీరంటే ఏంటి బైబిల్లో? ఆమేన్. జనాలు సూచిస్తా ఉంది. మనుషుల్లో లోకము సంచరించాలని చూస్తున్నారు. వీళ్ళు సొంత మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. సాయంకాలం మనుషుల్లోకి వెళ్తున్నారు. దేవుడితో కలవలసిన వారు ప్రతి చల్లబూట దేవుడితో సహవాసం చేయడానికి బదులుగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాం. మనము సాయంకాలం ఎవరు వస్తారు? దేవాది దేవుడు వస్తాడు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎల్ఈడి టీవీలోకి వెళ్తున్నామా? లేదా ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాము, సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాము, లేదా ఫ్రెండ్స్తో అలా షికారుకి వెళ్తున్నాము, పార్క్కి వెళ్తున్నాం. కానీ దేవుడు వచ్చే టైం వచ్చేటప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. అవునా? ఏదేళ్ళది అది జరిగింది, ఇప్పుడేదే జరుగుతుంది, శిష్యుల్లో కూడా అదే జరుగుతుంది. అర్థమవుతుందా? నేను చాలా చాలా సింపుల్గా చెప్తున్నా. ఇవి చెప్తుంటే నా మైండ్ ఎక్కడికెక్కడికో పరిగెడుతుంది, కానీ ఆగుతున్నాను. వాక్యం ఎప్పుడు కూడా ఆమె చాలా ఉద్యోగం కలిగింది. వాక్యం తవ్వే కొద్ది చాలా చాలా గొప్ప విషయాలు వస్తున్నాయి. గోల్డెన్ నగ్గెట్స్ అంటారు దాన్ని, బంగారపు తునకలు. ఇది ఏంటనుకున్నారు? బంగారపు తునకలు అంట. ఆమె ఏమైంది? మార్గం తప్పేశారండి. సహవాసం ప్రభుత్వం చేయాలి పేరు అంత సహజాతీతమైన కార్యాలు చూస్తారు. ఏదేనో అంత గొప్ప బాగుంది, అంత బాగుంటే చాలని విడిచిపెట్టేసి నీటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎంత ఆనందం వస్తుంది, ఎంత సంతోషం వస్తుంది. అది విడిచిపెట్టి స్నేహితులతో, షికారులతో, మందు, విందు, సినిమాలు, పార్కులు, అక్కడికి ఇక్కడికి షాపింగ్స్, దేవునితో సహవాసం చేయడానికి బదులుగా ప్రయాణం మారిపోతున్నాయి. అందుకే మానవుడు ఏమయ్యాడు? తప్పాడు. ఆదాం ఏమయ్యాడు? సాయంకాలం దేవుణ్ణి కలుసుకోవడానికి బదులుగా వేరే మార్గం పెట్టుకున్నాడు, తప్పిపోయాడు. ఇప్పుడు సాయంకాలం ఏం జరిగిందంటే ఇప్పుడు చదవండి, దీనికి మనకు బాగా అర్థమవుతుంది. నేను చాలా త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలా అద్భుతమైన చిత్రం ఇందులో కనబడతా ఉంది. ఎస్, వీళ్ళకి ఏం కావాలంటే విశ్రాంతి కావాలంట. ఆమె రిలాక్స్ కావాలంట. దేవుడు కుమారుడికి రిలాక్స్కి ఇక్కడ ఏమో భూమి మీద ఏమో రిలాక్స్ ఉంటే పైన ఉంటాడు. ఆమె అనిపిస్తుంటుంది. ఒంటరిగా వెళ్తున్నప్పుడు నాకు ఎక్కువగా ఆలోచిస్తుంటాను. అందుకే ఒంటరిగా ఉండడం చాలా ఇష్టపడతాను. దేవుడితో మాట్లాడుకోవడానికి ఇదే టైంలో దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంటాడు. ఆమె ఏంటి ప్రభా ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. మళ్ళీ దేవుడు చెప్తుంటే ఎక్కడెక్కడ ఉంటుంది రా విశ్రాంతి, ఇక్కడ ఉండదు దేవుడు దగ్గర. ఆమె దేవుడికి స్తోత్రం కలుగుగా. సో ఖచ్చితంగా మన విశ్రాంతి ఇక్కడ దొరకదు, పై దొరుకుతుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా తోట విడిచిపెట్టి వేరే విశ్రాంతిని కోరుతున్నా. బహుశా బీచ్కి వెళ్దాం అనుకున్నారు. ఇవాళ అవునా? బీచ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఉండొచ్చు ఎవరైనా శిష్యులు. అవి ఎంత ఉద్యోగ కూటాలు జరిగాయి కాబట్టి ఈ సమయంలో మనం రిలాక్స్ అవ్వాలంటే బీచ్ కడకు పోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి ఆలోచనలు పుడతా ఉంటాయి మనకి. నేను వాటిని తప్పని అంటలేదు. ఆమె బట్ దేవుడి వాక్యం కంటే అవి గొప్పవి కాదు. ఆమె మనిషి రిలాక్స్ అవ్వడం మంచిదే, నేను దాన్ని కాదను. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి రిలాక్స్ అవ్వడం తప్పు అంటాను. ముందు వాక్యము, తర్వాత నేను రిలాక్సేషన్. ముందు దేవుని కూటము, తర్వాత మన పనుడు. ఆమె మన ఫంక్షన్ తర్వాత ముందు దేవుని వాక్యము. ఆదివారం ఆరాధన ముఖ్యము. మన కుటుంబ బంధువుల ఫంక్షన్ల కంటే, మన గ్రామంలో కట్టుబాట్ల కంటే ముందు దేవునికే ప్రాముఖ్యత. అలా ఇచ్చిన వాళ్ళ నిజమైన క్రైస్తవులు. ఆమె అలాంటి క్రైస్తవులుగా ఉండాలి మనం. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? వేరే మార్గం ఎన్నుకున్నారట. ఏంటంటే కపెర్నహూము వెళ్తున్నారట. ఆయన శిష్యులు మళ్ళీ ఎవరో ఆయన బిడ్డలు కపెర్నహూము బయలుదేరుతున్నారంటే ఏంటిది? సమాధానం లేని పట్టణానికి వెళ్తున్నారు వాళ్ళు. సమాధానం గల పట్టణం కాదు. ఎందుకంటే కపెర్నహూమా నువ్వు ఆకాశం కంటే హెచ్చించుకుంటున్నారు. సాతాను ఎదురికి వెళ్తున్నారు, వీళ్ళకి తెలియట్లేదు. ఎక్కడికి? సాతాను ఎదురికి వెళ్తున్నారు, వీళ్ళకి తెలియట్లేదు. కపెర్నహూము నువ్వు ఆకాశం నుండి ఎత్తుకున్నావు కాబట్టి నేను నేల మట్టాన్ని తొక్కేస్తానంటాడు. అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎన్నుకున్నారు. సాతాను ఏదని వీళ్ళు ఎన్నుకున్నారు.
అక్కడ ప్రయాణం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతలో చీకటి పడిందట. ప్రవక్త విలియం బ్రాండమ్ గారు చీకటి అన్నది కానీ కటిక చీకటి అన్నాడు. ఏమన్నాడు? కటిక చీకటి అన్నాడు. చీకటి వేరు, కటిక చీకటి వేరు, డిఫరెన్స్ ఉంది. బహుశా ఇది చీకటే ఉండొచ్చు, కానీ ఎందుకంటే డార్క్ చీకటి ఇంకెక్కువ ఉంటుంది. అసలు కటిక చీకటి ఎప్పుడు అవుతుందో తెలుసా? కటిక చీకటి అనేది ఎప్పుడు అవుతుందో తెలుసా? వేకువజామున తెల్లవారుజామున ఎక్కువ చీకటి ఉంటుంది. రాత్రి చీకటి అంతా కూడా ఒక చోటకు వస్తుంది. ఎందుకంటే ఎవరు తల్లికి వస్తున్నారు? చీకటి అంతా ఒక ఏపు తల్లికి వచ్చేది ఎవరు? సూర్యుడు. తెల్లవారుజామున సూర్యుడు స్టార్ట్ అయ్యే ముందు, సూర్యుడు ఉదయించే ముందు, ఆయన ఉదయిస్తున్నప్పుడు రాత్రి అంతా ఉన్న చీకటి అంతా ఏమవుతుంది తెలుసా? అది ఒకే చోటకు వస్తారు. అప్పుడు అది కటిక చీకటిగా మారుతారు. అందుకే వేరే పుస్తకంలో లేకపోతే మార్కు సువార్త లేకపోతే మత్తయి సువార్తలో 4వ జామున రాసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ యోహాను చీకటి అని మాట్లాడాడు, డార్క్. అయితే విషయం ఏంటంటే దోణి ఎక్కారు కానీ యేసు ప్రభు లేకుండా దోణిలో వెళ్తున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు యేసు లేకుండా దోణిలో వెళ్ళిపోతున్నారు. మర్చిపో, దోణి అంటే సంఘం. దోణి అంటే ఏంటి? సంఘం. సంఘాలు కూడా యేసు ప్రభువారు లేకుండానే సంఘం ముందుకు వెళ్తుందండి. అందుకే సంఘం కట్టడం పెద్ద గొప్పే కాదు. ఈరోజు దగ్గర డబ్బు ఉండు, 50 లక్షలు ఉంటే టక కట్టేయచ్చు. వాళ్ళకి దొప్పళ్ళు ఇచ్చి వీళ్ళకి దొప్పళ్ళు ఇచ్చి నీ మాయ మాటలు చెప్పి సంఘాన్ని కట్టేయచ్చు. పెద్ద కష్టం కాదు ఈరోజు. లేకపోతే ఒక సంఘం, అద్భుతమైన సంఘం ఉంటుంది, దాన్ని చీల్చే సంఘాన్ని కట్టేయచ్చు. అవునా కదా? కట్టడం పెద్ద కష్టమే కాదు. అయితే ఆ సంఘంలో దేవుడు ఉండడం ప్రాముఖ్యం. నువ్వు దోణి చిన్నదా పెద్దదా కాదు, ఆ దోణిలో దేవుడు ఉండడం ప్రాముఖ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? సంవత్సరంలో కట్టేయచ్చు సంఘం, లేకపోతే 6 నెలల్లో కట్టేయచ్చు. మరి దేవుడు లేకపోతే వేస్ట్గా. అవునా కాదు? ఇప్పుడు ఇంత గొప్ప ఉజ్జీవంతో అయిపోయిన తర్వాత దోణి దేవుడు లేకుండా బయలుదేరి, ప్రభువు లేకుండా వాడు ముందుకు బయలుదేరారు. ఎంత 100 కోట్ల కట్టినా లేకపోతే 3 నెలల అత్యధిక ఆశ్చర్యమైన రీతిలో కట్టినా నీకు ధనం ఉన్నదాని మీద కట్టేస్తావు, నీకు సైట్లు ఉన్నదాని మీద కడతావు. కానీ దేవుడు లేకపోతే ఉన్నారా? దేవుడు ఇక్కడ మంచి దోణి ఉంది, ఎక్కారు, అబ్బా మంచి ఉద్యోగం జరిగిందిరా బాబు అని చెప్పి విషయం కంగారులో దేవుడిని మర్చిపోయి వెళ్ళారు. అవునా? వదిలేశారు ప్రభువు. నాకు మార్గం దొరికింది కదా, దోణి దొరికింది, అన్నీ బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి. యేసు ప్రభు ఉంటే క్రమశిక్షణలో పెడతాడు. యేసు లేడనుకో ఎవడు ఇష్టానుసారంగా దోణి నడపచ్చు. అవునా? పరిశుద్ధాత్మ సంఘంలో ఉందనుకో, పరిశుద్ధాత్మ ఎవడు పడతావు రంకి లేను సంఘంలో. పరిశుద్ధాత్మ లేదనుకో ప్రతి ఒక్కడు హీరో అయిపోతారు. అక్కడ నువ్వు సంఘ పెద్ద, నువ్వు ట్రస్టీ, నువ్వు ట్రెజరర్, నువ్వు అది, నువ్వు ఇది. ఏంటది? ఎవరికి వాడే లీడర్షిప్. పరిశుద్ధాత్మ లేకపోతే అలా ఉంటారు. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్మ లేకపోతే మానవ ఆలోచనలు నెరవేరుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఉంటే మానవ ఆలోచన పైకి లెగిస్తే పరిశుద్ధాత్మ నడుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే మానవుడు ఉన్నాడు అనుకో, ఎవడైతే హీరో ఉన్నాడు, అరే నువ్వు అలా ఉండరా, నువ్వు ఇలా ఉండరా, నేను ఇలా ఉంటాను అంటాడు. అసలు నిన్ను ఎలాగెట్టాడు, నిన్ను ఎలాగెట్టాడు. బికాస్ దేవుడు లేడు కాబట్టి. వాక్యం ఉన్న అందరి జీవితాలు తెరవబడతాయండి. వాక్యం చదవక, వాక్యం ధ్యానించక ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా ప్రవర్తించు వెళ్తున్నారు. బైబిల్లో మాట మంచిగా ఉంది. ఆ దినాల్లో రాజు లేడు కనుక వారికి ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చేది ఉంది. ఎక్కడైతే రాజు లేడో, ఎక్కడైతే దేవుడు లేడో వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తించుకుని వస్తారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాజు ఉన్న చోట క్రమంగా రాజు లేని చోట ఇష్టానుసారంగా ఉంటుంది. ఈరోజు ఇంకో మాట చెప్తున్నా, ఈ దినాల్లో ప్రవక్త లేడు కనుక ఎవరు ఇష్టానుసారంగా సంఘాలు కడతారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కడతారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ సత్యం వాక్యం అది. ఇక్కడ దోణి అంటే సంఘం అని ప్రవక్త అంటాడు. ఇప్పుడు దోణిలో శిష్యులు ఉన్నారు కానీ దేవుడు లేడు. ఈరోజు మానవ జీవితాలు ప్రయాణం చేస్తూనే దేవుడు లేకుండానే, దేవుడు ఉన్నాడు అనుకునే ప్రయాణం చేస్తున్నారు కానీ దేవుడు ఉండట్లే. మరి అమ్మ ఏసేపు ప్రయాణం చేశారా? ఎన్ని రోజులు? 2 రోజులు 3 రోజులు చేశారు ప్రయాణం. అక్కడికి వెళ్ళాక అర్థమైందంటే దేవుడు మాతో ఏసిపోయాడు, ఎక్కడున్నాడు అనుకున్నారంట. లేడు. నువ్వు ఆల్రెడీ ఏసిపోయి రోజులు చాలా కాలం అయిపోయింది. అయ్యిందా?
ఈ ధోనిలో దేవుడు లేడు. ఎందుకని? సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి. ప్రభు వచ్చే వరకు ఆ సాయంకాల సహవాసంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ బాధ ఉండదండి. కానీ దేవుడు లేకుండానే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం అండి. మనం ఎంతో కష్టపడతాం దేవుని కొరకు, ఎన్నో కానుకలు వెచ్చిస్తాము, మన జీవితం అంతా త్యాగం చేసి ఫైనల్గా దేవుడు లేకపోతే అంత బాధాకరమైన చిత్రం అనేది. అందుకే ఇప్పుడు చూసుకోవాలండి. అసలు ఇప్పుడు అర్థం కాదు. ఫైనల్ టైంలో మనం దేవుణ్ణి కలిగి ఉన్నామనుకునే మోసపోయి తినాలి. సాధారణ అంటాడంట, ఆమేన్, సాధారణ అంటాడండి, ఇదో దేవుడు ఉన్నాడు అంటాడంట దేవుడు లేకపోయినా. అందుకే ఇప్పుడు దేవుడిని చూసుకుంటా వెళ్ళాలి. ఈ దోనిలో వీళ్ళ లీడర్షిప్ వీళ్ళ కోరుకున్నారు. ఆమేన్. అంతకుముందు వచనం చదువుతారండి, వీళ్ళు సాయంకాలం దినం వాడెక్కి ముందు దినం లెక్కనం చదివితే, వాక్యం చదివితే యేసు ప్రభుని రాజుగా పెట్టాలని వీళ్ళు సొంతంగా అనుకుంటున్నారు. వీళ్ళని పెట్టడం ఏంటి, నా టైం వస్తుంది కదా అని చెప్పి చేసి వెళ్ళాడట. ఈ రాజు స్థానాన్ని భర్తీ చేసేద్దామని చెప్పి ఏ పేతురు లాంటాడో, లేకపోతే ఏ అందరి లాంటాడో, లేకపోతే ఇంకా ఏ యోహాన్ లాంటాడు, మొత్తానికి ఎవరో ఆమేన్ వీళ్ళ ఇష్టానుసారంగా యేసుకు తెలుసు, తిట్టాడు తెప్పాలో యేసుకు తెలుసు, వాళ్ళు పెడతాడు అక్కడ. ఎవరికి బాగా వేయాలో వాళ్ళు తెలుసు, వాళ్ళని పెడతాడు. ఎవరు తెరచాప కట్టాలో యేసుకు తెలుసు, వాళ్ళందరినీ చక్కగా కడతాడు, వాడికి చక్కగా వెళ్తారు. కానీ విషయం ఏంటంటే యేసుని విడిచిపెట్టేసి తిట్టేసి కూడా ఎవరు పెడతా వేస్తున్నారు, ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకే వితౌట్ ద హోలీ స్పిరిట్ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎవడన్నా వాడు దోరు దిగేస్తున్నాడు కోరగా, నువ్వు ఎదరుండరా, నువ్వు తెడ్డేరా బాబు, నువ్వు పెద్దవరా సంగతి. అవునా? ఎవడు వెళ్ళిపోతున్నాడు అనుకో, ఒరే నువ్వు డబ్బులు కలెక్ట్ చేయరా, ఎక్కించుకో, ఓడెక్కించుకో, డబ్బులు కలెక్ట్ మీ దగ్గర పెట్టుకో, గలా పెట్టి అని చెప్పేసి గలా పెట్టి ఇచ్చేస్తే అప్పుడు ఎంత పోస్ట్ నాకు వచ్చేసి నాకు యేసు ప్రభువుని అలా చేయడే. సో చాలా పరిస్థితులు చాలా ఎవరికి ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ దినాల్లో రాజు లేడు కనుక ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ ధోనిలో రాజు లేడు, ప్రభువైన యేసుక్రీస్తు, అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆమేన్. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి లేదండి. మనకి ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి లేదు. మనం నడిపించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితం మీద నీకు హక్కు లేదు, ఆల్రెడీ ఒక వ్యక్తి కొన్నాడు. నీ మీద నీకు హక్కు లేదు, నీకు ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత రక్తం పెట్టి నీకు కొన్నాడు. నీ మీద నీకు హక్కులు లేవు. నేను స్వేచ్ఛగా బతుకుతానంటే కుదరదు. ఇప్పటికీ కూడా నేను స్వేచ్ఛగా బతకట్లేదు. నన్ను ఎవరో కొన్నారు, నన్ను కొన్నారు ఒక ఆయన. ఆయనకి ఇష్టమచ్చినట్టుగా నేను బతుకుతున్నాను. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. హల్లెలూయా. మనకి ఇష్టం, మన జీవితం మీద మనకు హక్కు లేదు. ఎప్పుడో మనల్ని సాధారణ మనం తీసుకుని బాధిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాడి బంధకాల నుంచి ఈయన తీసుకున్నాడు. అందుకే ఏమన్నాడు, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘం అన్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. మన మీద పూర్తి హక్కులు ఆయనకే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏమైంది, వెళ్తూ ఏమైంది, అంతలో వాళ్ళు యేసు లేకుండా ప్రయాణం చేస్తున్న కొంతలో ఏమైందంటే కట్టిక చీకటి ఆవరించింది. యేసు లేకుండా ప్రయాణం చేస్తే నీకు మొదట రాదు, కొంత దూరం వెళ్తే చీకటి వస్తుంది. కట్టిక చీకటి అన్నాడు ప్రవక్త. ఇది మామూలు చీకటి కాదు, డార్క్ ఏజ్ అన్నాడు. ఇది డార్క్ ఏజ్. ఎప్పుడైతే ఒక సంఘం దేవుడు లేకుండా ప్రయాణం చేస్తుందో, కుటుంబం దేవుడు లేకుండా ప్రయాణం చేస్తుందో, ఒక వ్యక్తి దేవుడు లేకుండా ప్రయాణం చేస్తున్నాడో, ముందు సాఫీగా వెళ్తున్న తర్వాత చీకటి వస్తుంది. అందుకే ఏ కుటుంబంలో అయితే దేవుడు లేడో ఆ కుటుంబంలోకి దెయ్యం ఎంటర్ అవుతుంది అన్నాడు. అందుకే దేవుడు అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఒక సంఘంలో దేవుడు లేకపోతే ఆ సంఘంలో దెయ్యాలు వస్తాయి. అందుకే ఒక సంఘం దేవుడిని కాపాడుకోవాలి. ప్రభు మా తీర పరిచయలు ఉండాలి, నువ్వు మా జీవితంలోకి రావాలి, మా కుటుంబంలోకి నువ్వు రావాలని చెప్పి మనం ప్రార్థించాలమ్మా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో ఇంకా చూడండి, అందులో చీకటి ఆయన కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. చీకటి వచ్చేసింది. ఆమేన్. చీకటిలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. లేదు, ఇంకా రాలేదు, చీకటిలో ఉన్నారు వాళ్ళు. యేసు రాలేదు, కటిక చీకటి వచ్చేసింది వాళ్ళకి, డార్క్ ఏజ్ వచ్చేసింది. చూడండి, అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచూ ఉండేది. ఇప్పుడు ఏమైంది? అందుకే గాలులు తుఫాన్లు సాతాను తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ ధోనికి వ్యతిరేకంగా ఎవరు లేచారు? ఇప్పుడు సాతాను లేచారు. అందుకే దేవుడు మనకు చాలా ప్రాముఖ్యమండి. మన కుటుంబాలకి దేవుడు చాలా ప్రాముఖ్యం. దేవుడు లేని పక్షంలో సాతాను మన కుటుంబాన్ని దాడి చేస్తాడు. రోగాలు దాడి చేస్తాయి, ఆర్థిక పరిస్థితులు దాడి చేస్తాయి. ఎప్పుడు యేసుని పట్టుకుని ఉండాలి.
లాజర్ కుటుంబం ఎప్పుడైతే యేసు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడో లాజర్ జబ్బు అయిపోయాడు. లాజర్ జబ్బు అయిపోయాడు. ఎందుకు? యేసు లేడు కనుక ఆ కుటుంబంలో. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడు పెద్ద గాలి వేసరిగా సముద్రం పొంగు చూడండి. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించిన తర్వాత, ఎంతకాలం నడిచారంట? 2 కోసుల దూరం. ఒక కోసు అంటే 2 మైళ్ళు అండి. ఒక కోసు అంటే 2 మైళ్ళు దూరం. ఆమె 2 కోసులు అంటే 4 మైళ్ళు. 4 మైళ్ళు అంటే 6 కిలోమీటర్లు. ఆమె ఎంతకాలం నడిచారు దేవుడు లేకుండా? 6 కిలోమీటర్లు అయిపోయాడు సముద్రంలో. 6 కిలోమీటర్లు అంటే మాటలా? దేవుడు లేకుండా 6 కిలోమీటర్లు వెళ్ళారు. ఆ రోజు మరియా యోసేపు యేసు లేకుండా 2 దినాలు ప్రయాణం చేసేసారు. మూడో దినం వరకు అర్థం కాలే. ఇక్కడ 2 కోసులు ప్రయాణం చేశారంటే, 2 కోసులు దూరం ప్రయాణం చేశారంటే దరిదాపుగా 6 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఒక మైల్ అంటే 1.6, ఒక కోసు అంటే 2 మైళ్ళు. సో 2 కోసులు అంటే 6 కిలోమీటర్లు అంటే అవో. ఆ 6 కోసులు క్షమించండి, 6 కిలోమీటర్లు ఈ దోణి యేసు లేకుండానే ప్రయాణం చేసిందండి. మీకు విషయం అర్థమవుతూనే ఉండాలి. ఇప్పుడు ఏమే ఈ రోజు ఏదేని తోటలోంచి మానవుడు బయటకు వచ్చేసిన తర్వాత 6000 సంవత్సరాలు దేవుడు లేకుండానే ప్రయాణం చేశారు. గట్టిగా చీకట్లో పాపం. చీకటి అంటే తెలుసా? పాపానికి సాదృశ్యం. చీకటి అంటే ఏంటి? పాపం. గట్టిగా చీకటి అంటే ఏంటి? ఆకాశం అంటే పాపం. 6000 సంవత్సరాలు మానవుడు పాపంలోనే ప్రయాణం చేశాడు. ఆ రోజు దేవుడు ఏదైనా తోటలో ఉండకుండా సొంత మార్గాన్ని ఎన్నుకున్నందుకు 6000 సంవత్సరాలు పాపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? కటిక చీకటి ఎదుర్కొన్నాడు. పాపం, చీకటి అంటే మరణం. మరణాంతుని వెళ్ళాడు. ఏమైంది? ఫైనల్లో ఇంకా మరణం వచ్చి మీదడిపోయింది. ఫైనల్ ఎవరు వచ్చారు? మరణం డైరెక్ట్గా వచ్చేసింది వాళ్ళ జీవితాల్లో. ఇంక భయపడిపోరు ప్రభా, అయిపోయింది మానవుడు, మనం భయపడుతున్నాం, మూలుగుతున్నాం మనం. ఇప్పుడు 6000 కిలోమీటర్ క్షమించిన 6000 సంవత్సరాలు అయిన తర్వాత 6 కిలోమీటర్లు జరిగిన తర్వాత మానవులుగా మనం మూలుగుతున్నాం. ఎందుకు తెలుసా? ఎందుకు? శరీర మార్పు కొరకు, దత్తపుత్రత్వం కొరకు మూలుగుతున్నవి. వ్యాధుల గుడారం. ఆమె కొంచెం నడితే కాళ్ళ నొప్పులు వస్తాయి, కొంచెం తడితే తుమ్ములు వస్తాయి, కొంచెం నడితే ముక్కు పని చేయదు. ఆమె కొంచెం ఎక్కువగా పని చేస్తే జ్వరం వస్తుంది, కొంచెం ఎక్కువగా నడిస్తే మోకాలు పోట్లు వస్తుంది, ఒకవేళ తలగా ఇలా పడుకుంటే చక్కగా సట్టపట్టేస్తుంది, కొంచెం ఎక్కువగా నిద్రపోకపోతే తల కూడా వస్తుంది. ఈ రోగాలతో మనం బాధపడుతున్నాం నిరంతరం. 6000 సంవత్సరాల తర్వాత మనిషి అయ్యా మమ్మల్ని కనికరించవా ప్రభు అని అప్పుడు ప్రార్థిస్తున్నాడట. సంగతి తెలుసా? ప్రార్థన చేయాలంట. దేని కొరకు? ఈ 6000 సంవత్సరాల నుంచి మనిషి మరణము, చావు, వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, బాధలు, బలహీనతలతో పడున్నారు. ఫైనల్గా ఏమైంది? 6000 సంవత్సరాలు అంటే 2 కోసులు కాసు కాదు కోసు 2 కోసులు అంటే 6 కిలోమీటర్ల ప్రయాణం చేశారంట సముద్రంలో. అప్పుడు చూడండి, జాగ్రత్తగా రండి. దోణి నడిపించిన తర్వాత అప్పుడు 6000 సంవత్సరాల తర్వాత యేసు నడుచుకుంటూ వస్తున్నాడు. ఏ యేసు అయితే ఏదేని తోటలో ఉన్నాడో ఇప్పుడు ఆ యేసు వాళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. దట్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు దిగి వచ్చాడు. ఎందుకు? నిన్ను పూర్తిగా విమోచించడం. ఇదే చర్చేజ్ చూసుకుంటే కనుక, సంఘ కాలాన్ని చూసుకుంటే కనుక, అందుకే సంఘ కాలాల్లో ఇక 7 సంఘాలలో ఎఫెసస్, స్మరణ, పెరగ్మా, థుతియా, సార్దిస్, ఫిలదెల్ఫియా చంద్రుడు కనబడతాడు. చీకటి వెలుగు, చీకటి వెలుగు, చీకటి వెలుగు. కానీ లవోదికి వచ్చేటడికి చాలా చీకటి వచ్చేసింది. ఆ చీకటి కాలంలో ఏమయ్యాడు? ప్రభు రంగమతికి వచ్చాడు. ఇప్పుడు నీటి మీద నడుచుకుంటూ ప్రభు వస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇదంత కాలము కూడా దేవుడు వాళ్ళు చిన్న చిన్న సాక్ష్యాలు చేస్తున్నారండి. చిన్న చిన్న సాక్ష్యాలు. ఏదో నాకు అబ్రహాం సాక్ష్యము, యాకోబు సాక్ష్యము, అదేగా జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో. 6000 సంవత్సరాలుగా యోసేపు సాక్ష్యం, యాకోబు సాక్ష్యం, ఇవే ప్రసంగాలు చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్ వచ్చేటడికి భయంకరమైనటువంటి ఒత్తిడి వచ్చేసింది. అప్పుడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తారు. ఎవరు? యేసు ప్రభువు. వాళ్ళు అనుకున్నారంటే అయ్యో భూతం,
అయ్యో భూతం అనుకున్నారంట. ప్రభువు అక్కడ దిగొస్తే భూతంలా కనపడిందంట అనుకున్నారని భయపడిపోయారట. ఈ లోపల ఆయన ఆ కటిక చీకటిని ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. సూర్యుడు వస్తే ఏమవుతుంది? చీకటి మారిపోతుంది. పోతుందా లేదా? ఉదయం సూర్యుడు రాగానే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. ఇప్పుడు కటిక చీకటిలో బాధపడుతున్నా కానీ అంటున్నాడు అప్పుడు, అది నేనే, భయపడవద్దు, భయపడవద్దు, అది నేనే అని చెప్పి వాడు ముందుకు వచ్చాడట. దేవుడు మహిమ కలుగునుగా. నీటి మీద నడుస్తున్నాడండి యేసు. ఈ లోపల పేతురు చూశాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. పేతురు అనగా ప్రత్యక్షత, పేతురు అనగా బ్రైడ్, వధువు చూసిందట. హల్లెలూయా. యేసు, నువ్వు నిజంగా యేసు అయితే నీగా నేను నడవాలన్నాడు. యేసు నడవాలన్నట. హల్లెలూయా. ఇప్పుడు తోని దిగాడంట. ఇలా భయపడి దిగుతున్నాడంట. ఇప్పుడు సంఘం అక్కడ ఉంది సోదరుడు. సంఘం ఎక్కడో తెలుసు. ఇప్పుడు భయపడుతూ దిగుతున్న జరుగుతా లేదా కార్యాలు. ఏం చేస్తాడు? నువ్వు నీటిలో అడిగట్టాలని ఏమవుతుంది? ఇలాగ తడుపుకుంటాం లేదా? ఇప్పుడు పేదరాలు దిగుతున్నాడు. ఇలా పట్టుకుని కొంచెం భయం ఇలా పట్టుకుని ఇలా దిగుతున్నాడు, అడిగేస్తున్నాడు. ఇలా పట్టుకుని డౌట్ అడుగు తిరుగుతున్నాడు. నిలబడ్డాడు నీటి మీద. ఓహో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీటి మీద అడిగేయడం మొదలు పెట్టాడు. నీటి మీద నడుస్తున్నాడు. యేసు నడుచున్నట్టుగా ఇప్పుడు నడుస్తున్నాడు. 6000 సంవత్సరాల తర్వాత మనిషి యేసు నడిచిన తర్వాత 6000 సంవత్సరాల క్రితం మనిషి ఏ విధంగా నడిచాడు, లేకపోతే క్రీస్తు ఎలా నడిచాడు, యేసు ఎలా నడిచాడు, ఇప్పుడు పేతురు నడవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎలా నడుస్తున్నాడంట? ఈ లోపల ఎవరో ఆంధ్రే ఎవరు అని ఉంటాడు. పేతురు జాగ్రత్త అన్నాడండి. అంత అయిపోయింది. జాగ్రత్త ఏంట్రా అని చెప్పేటప్పుడు ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చింది అవిశ్వాసం? యేసు లేని సంఘం నుంచి అవిశ్వాసం వచ్చింది. అయ్యో నేను పడిపోతానని చెప్తాడు, కూలిపోయాడు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నామండి. సంఘం అటు దేవుడితో నడవలేక, దేవుడు చేసిన కార్యాలు చేయలేక, సంఘానికి మధ్యలో ఇప్పుడు వధువుగా మనం బాధపడుతున్నామండి. వెనకాల చేయమంటారు, ఇదే గొప్పడు అనుకుంటా, ఇదే గొప్ప సంఘం అనుకుంటా అనిపిస్తారు. ఇదో రకమైన ఒత్తిడి. ఇంట్లోంచి ఒత్తిడి వస్తుందా? అన్ని చోట్ల నుంచి ఒత్తిడి వస్తుంది. కొంచెం దూరం బాగా నడిచాడు, 2 రావచ్చు అడుగు. ఆమేన్. యేసు నడిచినట్టుగా పేతురు కూడా కొంచెం దూరం నడిచాడు. బట్ ఫైనల్లీ చుట్టుపక్కల అన్న పరిస్థితి, నేనేనా నడిచేది? ఆమేన్. ఏదో తెలియాలి, నేను కాదు దేవుడి శక్తితో నడుస్తున్నానని. బహుశా అనుకోవచ్చు, నేను కాబట్టి నడుస్తున్నాను అనుకుని ఉండొచ్చు, గర్వించి ఉండొచ్చు. వెంటనే మునిగిపోయి మొదలుపెట్టాడు. సముద్రం మునిగిపోతే ఎలా ఉంటుంది? ఏదేదో కరకలంక కాలువ కాదు, అవునా? సముద్రం ఎలా ఉంటుంది? వేల కిలోమీటర్ల కింద ఉంటుంది, 100 కిలోమీటర్ల కింద ఉంటుంది. ప్రభువా నన్ను రక్షించు రాదా అన్నాడు. అల్ప విశ్వాసి, నువ్వు పైకి లెమ్మని చేయించాడట. దేవుడు స్తోత్రం కలుగుగా. చేయించి పేతుని పైకి లేదు. ఈరోజు నిజంగా దేవుడు మనకు చేయిస్తున్నాడు. మనం మునిగిపోతున్నాం నీటిలో, దేవుడు మన పైకి లేవమని చేయిస్తున్నాడు. ఆయనకు చెయ్యవాడిని చేతి కట్టుకోకండి. ఎప్పుడు చేతి కట్టుకోవాలి అప్పుడు కట్టుకోండి, ఎప్పుడు చేయకోవాలి అప్పుడు ఇవ్వండి. హల్లెలూయా. చేయించి ఇవ్వడండి అల్ప విశ్వాసి. ఆమేన్. దేవుడి మహిమ కలుగుగా. ఏం జరుగుతుంది? 6000 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అదే సహజాతీతమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ నడవలేక పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయాము. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసం సంఘానికి అవసరం, మనకు అవసరం. మనకు అవసరం కాబట్టి ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు లేకుండా మనం నడవలేము. ఆమేన్. వాక్య విశ్వాసం లేకుండా మనం నడవలేము. దేవుడు చేసిన కార్యాలు మనము చేయాలంటే ఆమేన్ పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉండాలి. దిగిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, అతను పైకి లేపాడు. ఇప్పుడేమన్నాడు? సముద్రం అని నెమ్మదించు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగా. నేనే భయపడకడి. అప్పుడు ఏం చేశారంట? ఆయన్ని వాడవలు తీసుకున్నారట దూరంలోకి. ఇంకా మార్కులో కానీ మత్తలో కానీ ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. దేవుడు మహిమ కలుగును. నడిపించిన తర్వాత యేసు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ దోణిలోకి వచ్చాడు. ఇప్పుడు మన కుటుంబంలోకి యేసు రావాలి. చాలా దూరం ప్రయాణం చేసింది ఇప్పటికే. ఏదేను తోటలో ఉన్న కుటుంబంలో మళ్ళీ యేసు రావాలి. ఆదామవ్వల జీవితంలో మళ్ళీ యేసు రావాలి. ఈరోజు మన భార్య భర్తల జీవితంలోకి యేసు రావాలి. మన సంఘాల్లోకి యేసు రావాలి. యేసు లేకుండా ప్రయాణం చేస్తే మనం దిగిపోతాం, మనం చచ్చిపోతాం. దీర్ఘకాలంగా సాక్ష్యాలు కలిగి ఉన్నాం. మనం 6000 సంవత్సరాలుగా 66 పుస్తకాల్లో సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. బట్ సాక్ష్యాలు చెప్పుకున్నప్పటికీ
ఏ దేవుని తోట రూపం రాలేదు, కానీ యేసు వచ్చాడు, భయపడకండి అది నేనే అని చెప్పాడు. పేతురు ప్రయత్నం చేశాడు ఆ 3వ ఇడుపు కార్యం కొరకు, నడిచాడు మధ్యపడ్డాడు. ఇప్పుడు ఇక్కడే మనం కొట్లాడుతూ ఉన్నాం, కానీ దేవుడు పరిపూర్ణ శక్తి మనకు అవసరమై ఉంది, పరిపూర్ణ అభిషేకం మనకు అవసరమై ఉంది. హల్లెలూయా. మనలో ఉన్న అవిశ్వాసం పూర్తిగా పోవాలి. యేసు ఏ మాట అయితే చెప్పాడు, ఏం చెప్పాడు, నేను నడవను అన్నాడు. ఆ మాట పేతురు నమ్ముంటే నడిచేవాడు. ఈరోజు దేవుడి మాట మనం పూర్తిగా నమ్మితే మనము కూడా అద్భుతమైన కార్యాల్లో మనం వెళ్తాం. ఏదో పాస్టరే కాదు, లేదా గోహర కాదు, ప్రతి ఒక్కరూ దేవుని శక్తి కలిగి ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగి. ఈరోజు మనకి ఏంటంటే పాస్టర్ మీద ఆధారపడడం. నీకు ఏమన్నా బాగాలేదు ఆరోగ్యం, వెంటనే మోకాళ్ళేసేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి, అదే వెళ్ళిపోతుంది. నీకు అనారోగ్యం ఉంది, పక్క వాళ్ళకి ఎవరైనా అనారోగ్యం ఉందా ప్రార్థన చేయి. నీ భార్యకి అనారోగ్యం ఉందా నువ్వే మోకాళ్ళేసి ప్రార్థన చేయి. లేదా నీ కుటుంబస్తులకు ఎవరికైనా అనారోగ్యం ఉందా నువ్వే మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఆ స్థితిలోకి సంఘంగా మనం ముందుకు వెళ్ళాం. యేసు లేకుండా ప్రయాణం అవుతుంది. సంఘము కూడా ఈ యొక్క 6000 సంవత్సరాలుగా 7 సంఘ కాలాల్లో ఆ విధంగానే చీకట్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. బట్ వెలుగు వచ్చింది. నీకు ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చింది. ఆయన మేఘము ధరించుకుని దిగి వచ్చాడు. వెలుగు వచ్చింది, అది నేనే. మరి భయపడద్దు. ఆమేన్. నీతో నువ్వు ఐక్యమవుతారు. దోన్లోకి వచ్చేసాడు ఆయన. ఏమైంది? వాళ్ళు అద్దరికి చేరుకున్నారు. ఎక్కడికి వెళ్ళారంట? కెన్నెసెరత ప్రాంతానికి వెళ్ళారు. కెన్నెసెరత అంటే అర్థం కూడా తెలుసా? రాజుగారి తోట. రాజుగారి తోట ఏంటంటే ఏదేని తోటలోకి వెళ్ళారట. ఏదేని తోటను విడిచిపెట్టారు, మళ్ళీ ఏదేని తోటకి వెళ్ళారు. ఈ గ్యాప్లో దేవుడికి గొప్ప కార్యం చేశారు. మన ముందు ఉంది ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి మనము? నువ్వు చాలా పలానా సంఘానికి వెళ్తే మనకు ధన్యమైపోతురా అంత ఆ 100 కోట్ల చర్చలకు వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుంటే మన జీవితం ధన్యమైపోతురా. ఆ 1,00,000 మంది వచ్చే సంఘానికి వెళ్తే మన జీవితం ధన్యమైపోద్దా? అంత ఉత్తుత్తి. మన జీవితం ధన్యమైతే దీవించబడేది ఎక్కడో తెలుసా? తిరిగి ఏదేదో తోటలో మనం వెళ్ళినప్పుడే. నువ్వు పూరి గుడిసెలోకి వెళ్ళినా, పెద్ద సంఘానికి వెళ్ళినా, నువ్వు ఫైనల్గా నీ టార్గెట్ ఏంటో తెలుసా? దేవుని యొక్క సముఖంలోనికి, దేవుని యొక్క ప్రసన్నతలోకి వెళ్ళడమే మన టార్గెట్. దేవుడి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుడు లేకుండా ఏ ధోని కూడా వెళ్ళకూడదు, ఏ సంఘం కూడా ముందుకు వెళ్ళకూడదు. అందుకే మనం ఎక్కిన ధోనిలో దేవుడు ఉన్నాడో చూసుకోవాలి. మనం వెళ్తున్న పరీక్షల్లో సంఘంలో దేవుడు ఉన్నాడో చూసుకోవాలి. ఆ యొక్క ధోనికి చిల్లులు ఉన్నాయో చూసుకోవాలి. అది కరెక్ట్గా ఉందో చూడాలి. అది ఒక చక్కని మేస్త్రి ద్వారా కట్టాడో లేదో చూడాలి. దాన్ని నడిపేవాడు ఎలా ఉన్నాడో చూడాలి. అయితే నడిపేవాడు ఆ యొక్క ఒరిజినల్ ఓనర్ని కలిగి ఉన్నాడో లేదో చూడాలి. హల్లెలూయా. ధోని నడిపేవాడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతను మంచి వ్యక్తి అయి ఉండాలి, క్షేమంగా తీసుకెళ్ళి కూడా ఉండాలి. నాకు డబ్బులకు సరిపోతే ప్రజలు ఏమవుతుంది నాకెందుకు, నాకు ఆ షూట్ ఉంది దూకేస్తాను అనుకున్నాడు. కరెక్ట్ కాదు. నేను కరెక్ట్గా గమ్యాన్ని తీసుకెళ్ళాడు కావాలి. అందుకే ఈరోజు ఏం చేయాలి? మనం హాస్టల్ ఫేవరెట్లు కాదు మనకి. దేవుడి స్తోత్రం కలుగును కాదు. అది ధోనిలో యేసు లేకుండా ఏ ధోని వెక్కొద్దని నా సలహా. ఏ సంఘంలో అయితే దేవుడు లేడో ఆ సంఘంలోకి వెళ్ళొద్దని నా మాట. అలాగైతే ఫైనల్గా నువ్వు గమ్యం చేరవు. గాలి వానలో నువ్వు ఇరుక్కుపోతావు. సో ఖచ్చితంగా నీ జీవితం ప్రభువుకు సమర్పించుకోండి. అద్భుతాలతో స్టార్ట్ అయ్యారు వాళ్ళు, మళ్ళా దేవుడు అద్భుతాలు తీసుకెళ్ళి. ఈ బిట్వీన్ టైంలో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు దేవుడు లేక. ఫైనల్లో మళ్ళీ దేవుడు వచ్చాడు, వాళ్ళు ప్రార్థించారు. మీరు ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబంలో లేడా? ప్రార్థించండి ప్రభు దగ్గర. దేవుడు మీ కుటుంబంలోకి వస్తాడు. దేవుడు లేకుండా ప్రయాణం చేయొద్దమ్మా. దేవుడు లేకుండా ప్రయాణం చేయొద్దు. ఏదో సంఘానికి పోతున్నాం కదా, అది క్రమమైందా అక్రమమైందో కూడా చూడండి. అది దేవుని చేత కట్టబడిందా, మానవుల చేత కట్టబడిందా, దేవుడు అక్కడ ఉన్నాడా లేదా, అది గమ్యానికి వెళ్తుందా లేదో చూసి మీరు వెళ్ళండి, లేకపోతే నష్టపోతారు. దేవుడు కలిగినటువంటి వాడలో మీరు ప్రయాణం చేయండి. ఖచ్చితంగా దేవుడు గమ్యాన్ని చూపిస్తాడు. దేవుడు మనం దీవించుగా. గాడ్ బ్లెస్ యు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ముగించుకుందాం, సమర్పించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా నీ గొప్ప మాకు ఎంత అవసరం. తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవా ఇదిగో ఆ ధోనిలో దేవా ఇదిగో నువ్వు లేకపోతే ప్రభా, ఆ ధోనిలో నువ్వు లేకపోతే ప్రభా మేము కష్టాల్లో ఇరుక్కుపోతామయ్యా. ఆ ధోనిలో మేము లేకపోతే మేము ఇరకాటంలో పడిపోతామయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కృపా కనికరం గల మా దేవా సాయం చేయండి. రాత్రి మా జీవితాల్లోనికి, మా కుటుంబంలోనికి, మా సంఘంలోనికి ఎల్లప్పుడూ నువ్వు ఉండాలి.
దేవా మాకు సాయం చేయండి, నీ కృప చూపించు దేవా, నీ కనికరం మాకు దయచే ప్రభు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఓ నీ కుటుంబంలో ఆయన ఉంటే ప్రతి చీకటిని అణిచివేస్తాడు, ప్రతి పాపాన్ని అణిచివేస్తాడు, ప్రతి మరణాన్ని వెనక వెళ్ళగొడతాడు. ఓ నిజంగా ఓ ఆ నావ క్రీస్తుని కలిగిన నావగా ఉండాలి, ఆ దోణి యేసుని కలిగిన దోణిగా ఉండాలి. ఓ సోదరి సోదరులారా, డెడికేట్ యువర్ లైఫ్, ప్రభువుకు సమర్పించుకోండి మీ జీవితాలను, ప్రభువుకు అర్పించుకోండి మీ జీవితాలను. ప్రభు సరైన రీతిలో సరైన మార్గములలో ఓ దేవా నీ వాక్యంతో నడిపించు. నీవు లేని ప్రయాణం మాకొద్దు. అది 6 కిలోమీటర్లైనా లేకపోతే ఇంకెంతో దూరమైనా నువ్వు లేకుండా మేము ప్రయాణం చేస్తే కటిక చీకట్లో పడిపోవలసిందే. లార్డ్ నీ కృప దయచేయండి, ప్రభా నీ కనికరం మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి ఈ గృహంలో నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను దేవా. నువ్వు మాకు ఉంటే ఎంత ప్రాముఖ్యమో మాకు అర్థమవుతుంది. నువ్వు లేకపోతే పరిస్థితులు వేరు, కానీ నువ్వు ఉన్న పరిస్థితులు వేరు దేవా. ఇదిగో నువ్వు ప్రసంగించినప్పుడు 5,000 మంది వాక్యాన్ని విన్నా. అద్భుతమైన వాతావరణంలో కూడికి జరిగించు. ఒక ఏదేని తోట వలె ఉంది. రాత్రి కూడా ఇక్కడ ఏదేని వలె మార్చావు. రాత్రి మా మధ్యలో నిన్ను చూసాం మేము. ఓ దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయితే ప్రభు వారు చేసిన తప్పుదో మేము చేయాలనుకోవట్లేదు, వారు చేసిన తప్పుదో మేము చేయాలనుకోవట్లేదు. మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘములో నిన్నెల్లప్పుడూ మేము ఉంచుకోవాలి. నీ ఆత్మని మేము ఉంచాలి. ఓ రాజు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి మాకు తెలుసు ప్రభా. నీవే మా రాజువు, నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము. దేవాలు మమ్మల్ని నడిపించండి, ప్రతి కుటుంబాన్ని నడిపించండి, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని నడిపించండి. దేవాన్ని హస్తాలకు సమర్పిస్తున్నావు నాయన. ఓ నువ్వు లేకపోతే ఆ కటిక చీకటి ఏ విధంగా ఆవరిస్తుందో మేము చూస్తున్నాం తండ్రి. తప్పనిసరిగా మా జీవితాల్లోకి, మా కుటుంబాల్లోకి, మా సంఘాల్లోకి మీరు దిగిరండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి, వారి కుటుంబంలో మీరు ఉండండి, వారి వ్యక్తిగత జీవితాల్లో ఉండండి ఆయన. వీళ్ళందరినీ ఆశీర్వదించండి ప్రభు. మీకు అవసరం కలిగి ఉన్న వారు మీరు ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, రోగులు ఉంటే స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి ఆయన. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ కృప, నీ కనికరము వారి జీవితాల్లో ఉంచమని వేడుకుంటున్నాం ఆయన. నీకే స్తుతులు స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు ఆయన. ఈ రాత్రి సాయం చేయండి, అభిషేకించండి. నీ కృపా కనిక్రమను మా జీవితాల్లో ఉంచున్నాను ఆయన. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కృపానంద గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన. అలాగే సోదరుడు రోఫాస్ గారి కుటుంబాన్ని, అలాగే ప్రభు జోసెఫ్ గారి కుటుంబాన్ని. ఓ ప్రభా ఇదిగో నిశ్చయంగా నాయన. ఓ దేవా ఇదిగో ప్రభా తప్పనిసరిగా ప్రభా ఈ యొక్క దేన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభాపాల్ గారి కుటుంబాన్ని, శ్రీను గారు, గణేష్ గారి కుటుంబాన్ని దేవ ఇదిగో నిశ్చయంగా ప్రభా. ఓ దేవ యోహాన్ గారి కుమార్ సహోదరు ఆ బిడ్డలకి ప్రభా దేవ ఇదిగో ఆయన మరొక సహోదరి దేవ నిశ్చయంగా సహోదరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవ ఇదిగో నిశ్చయంగా ప్రభా నీ కనికరము, నీ పాపుదల వారికి ఇవ్వండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఓ దేవ యోహాన్ గారు తమ్ముడు గారు కుమార్తెను కూడా ఆశీర్వదించండి, తన భర్తను దీవించండి. దేవ ముఖ్యంగా కృపానంద గారి కుమారుడు యొక్క కుటుంబాన్ని కూడా దీవించండి. ఇక్కడ ఉన్న సకల పరిశుద్ధులను ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. కృప ఉండే మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో నీవు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయకూడదు. వాడు 2 కోసులు దూరం వెళ్ళారు, ఒక అడుగు కూడా మేము ముందుకు వేయాలనుకోవట్లేదు. అవి రాత్రి మాకు సాయం చేయండి, మాకు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. అది 30 60 100 1000 మీరు దీవించండి. సమస్తమైన మా ఘనత ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, ఆయన ప్రేమ, ఆయన సమాధానం రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరూ, విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరికీ కూడా ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ గొప్ప ఏదైనా తోటకి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.